సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా బగ్గుమన్న నేపాల్. ఆందోళనకారులపై కాల్పులు, 20 మంది మృతి, 400 మందికి పైగా యువకులకు గాయాలు. పార్లమెంటు ఆవరణలోకి యువత, వాటర్ కెనాల్ను టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో భద్రతా బలగాల కాల్పులు. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం. ప్రధాని శర్మ ఓలీ దిగిపోవాలంటూ నినాదాలు. నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా. కఠ్మాండు దేశ సరిహద్దులో కర్ఫ్యూ విధింపు. అర్ధరాత్రి ఓలీ ఇంటిపై రాళ్ల దాడి, కల్పులు. ఇక అప్రమత్తమైన భారత్. బీహార్లో హైహలాట్, నేపాల్లో ఆందోళన వెనుక అమెరికా. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు నేపాల్లో సోషల్ మీడియా బ్యాన్ చేశారు. ఒక సంస్థ, ఒక కాలేజ్కి పోవాలంటే కాలేజ్ పిల్లలు కూడా వాళ్ళ క్లాస్ గ్రూప్ ఉంటుంది. రేపు ఏం చేయాలి, ఈ రోజు ఏం చేయాలంటే ఇప్పుడు అంతా వాట్సాప్ లోనే మళ్ళీ ఫేమస్. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ నడుస్తాం. అది లేకుండా మీరు ఇబ్బందులు పెడితే ఇప్పుడు వాళ్ళిద్దరు ఎట్లా కలుసుకోవాలి? అంత ఇబ్బందులు పెడితే పాపం కూరగాయలు కరెక్ట్ కాదాయం ఇది. రెండో దశ సుంకాలు రష్యాతో పాటు ఆ దేశం నుంచి చమురు కొంటున్న దేశాలపై విధిస్తామంటున్న ట్రంప్. ఆంక్షలతో రష్యా ఆర్థికం కూలుతుంది. పుతిన్ చర్చలకు వస్తారు. సుప్రీంకోర్టు సుంకాలు కొట్టేస్తే ఆయా దేశాలకు రిఫండ్ తప్పదు. అది పెనుభారమే. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం చూస్తా ఉన్నాం. ఇక ఇదేంటి, వాషింగ్టన్లో సదస్సులో అటార్నీ జనరల్ పామ్ బోండితో ట్రంప్ ఇప్పుడు చెంపలు రాసుకుంటారు. మన దగ్గర అట్లా రాసుకుంటే ఇటు విడాకులు, వాడు అటు విడాకులు అవుతుంది. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సుంకాలు సరైందే జెలెన్స్కీ చెప్తా ఉన్నారు. సైడ్ ఇన్కమ్ ఉంటే బహిష్కరణే. H-1B వీసాదారులకు హెచ్చరిక. ట్రంప్తో పంచాయతీ తెగకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరం కష్టమే. కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ చెప్తా ఉన్నారు. ఇక ఇది ఇట్లా ఉంటే చర్యలు తీసుకున్నాక నేను మాట్లాడేదేముంది. పార్టీలో సమగ్రంగా చర్చించాకే కవితపై వేటు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటేయదు. రైతుల కష్టాలు ప్రభుత్వాలు పట్టించుకున్నందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వేటు పడాల్సింది అంటున్నారు కేటీఆర్. పార్టీ నుంచి సోదరి కవిత సస్పెన్షన్ పై ఎట్టకేలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. పార్టీలో కీలకంగా చర్చించాకే ఆమెను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కవిత వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా కేటీఆర్ ఎక్కడ ఆమె పేరు పెట్టకుండా అయిపోయింది, ఆమె డెసిషన్ తీసుకున్నారు ఇదే అంటున్నారు. మరి తెలంగాణ జాగృతి మాత్రం వి ప్రకాష్కు కౌంటర్ ఇస్తున్నారు. వి ప్రకాష్ నోరు అదుపులో పెట్టుకో, లేకుంటే దాడులు తప్పవు అంటున్నారు జాగృతి నేతలు. వాస్తవంగా కేసీఆర్ లేకపోతే మీరెవరు అన్న చర్చ ఉన్నది. కాకపోతే వీళ్ళందరూ లేకపోతే కేసీఆర్ ఎక్కడిది అన్న చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తి బలంగా కనబడడం కోసం ఈ చుట్టూన్న వర్గం కూడా దానికి పనిచేస్తుంది. కానీ నేను ఒక్కడే గొప్ప అనుకుంటే ఎవడైతే విర్రవీగుతాడో వాడు సర్వనాశనం అవుతుంది.